ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన ప్రతిభ కలిగిన వ్యక్తి. ప్రపంచంలో ఏ వ్యక్తులైనా తన శక్తితోటి ప్రభావితం చేయగలిగిన మనిషి. మీ అందరికీ బాగా పరిచయం ఉన్న కేఏ పాల్ గారు ఇప్పుడు పాల్ గారికి పాల్ గారు ఇలా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫోటోలు మనకు కావాలి, ఇప్పుడే సెల్ఫీ తీసుకుందామండి. సెల్ఫీ తీయండి. సెల్ఫీ అంటే నువ్వు కూడా రావాలి. అది సెల్ఫీ. సెల్ఫీ నాకు పాల్ గారితో ఫోటో దిగే అదృష్టం. ఎందుకంటే సెల్ఫీ అదృష్టం నువ్వే చెప్పేస్తున్నావు. పాల్ గారు అంటే అదృష్టం, అదృష్టం అంటే పాల్ గారు. సరే ఆ కుర్రాడు ఇస్తాను అనుకున్నాను. సరే అడగండి, ప్రశ్న అడగండి. ఇప్పుడు పాల్ గారు, ఇప్పుడు అమెరికాలో చాలా ఇమిగ్రేషన్ ఈ గొడవలు నడుస్తున్నాయి. మీరు కొన్ని దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నారు కదా. శతాబ్దాలు వచ్చాను. మీ అనుభవం ప్రకారంగా దశాబ్దం అంటే ఎన్ని లేదు మీకు? దశాబ్దం అంటే నాకు తెలిసి 10 ఏళ్ళు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా అసలు మీకు? లెక్క పెట్టగలరు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్స్ దీనికి ఇంగ్లీష్ వచ్చా? కొద్దిగా మాట్లాడతారు. అడగండి, ప్రశ్న అడగండి. మంచి ప్రశ్న అడగాలి. ఊరికి ఎవరు పడితే వాళ్ళకి ఎవరు పడితే అడిగిస్తే నేను రాను. మంచి ప్రశ్న అడుగుతానండి, మీ సమాధానం బట్టి అది మంచి. ఆయన ఒప్పుకోవాలి, ఆయన పిఎంఓ తెలుసు కదా. ప్రశ్న ఏంటంటే మా వాళ్ళందరికీ ఉందండి ఇది. ఎవరెవరికి ఉంది? మా వాళ్ళంటే అందరికి ఉందా? మీకు అనుభవం బాగా ఉంది అమెరికాలో. దశాబ్దాలు శతాబ్దం ఏంటండి? శతాబ్దం అంటే 12 ఏళ్ళు. అదే మీరు ఎన్ని శతాబ్దాలు ఉన్నారండి అమెరికా? దాదాపు అమెరికాలో అమెరికాలో 2 శతాబ్దాలు. వచ్చారు. ఇప్పుడు ఇక్కడ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ గురించి చాలా ఇబ్బంది ఉందండి. ఇక్కడ చాలా మంది అనుమానాలు పడుతున్నారు. ట్రంప్ మనం ఎప్పుడు ఏం చేస్తారో తెలియట్లేదు అంటున్నారు. ఇక్కడ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఉండి ఇక్కడ డిపార్ట్మెంట్కి దొరికిపోతే వాళ్ళ ఆప్షన్స్ ఏంటి? వాళ్ళు అసలు అన్డాక్యుమెంటెడ్ అని ఉంటుందా ఎక్కడైనా? ఉంటారు కదండి. ఉంటే డాక్యుమెంట్ ఉంటుంది. ఇందాక దస్త్రాల గురించి మాట్లాడారు కదా, అవి డాక్యుమెంట్స్ కదా అవి. ఇప్పుడు దస్త్రాలు అన్నారు. అవునండి, డాక్యుమెంట్. ఇందాక విన్నానండి, వచ్చాను పొద్దున్నే. డాక్యుమెంటెడ్ ఇన్డాక్యుమెంట్ ఉంటుంది, అన్డాక్యుమెంట్ అని ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా రాస్తారు. డాక్యుమెంట్ ఇన్డాక్యుమెంట్ గురించి మాట్లాడాలా? డాక్యుమెంట్ ఉంటుంది మీ దగ్గర. ఉంటే డాక్యుమెంట్ చూసారా మీరు? ఆయన ఏ స్టెప్ చేసినప్పుడు చూసారా? ఏది చదవాలో అదే చదివింది. ప్రశ్న అడగండి. ప్రశ్న ఏమిటంటే, రష్యా వాళ్ళతో అక్కడ మాట్లాడి యుక్రెయిన్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడితే ఈ యుద్ధం ఎట్లా ఆపుతారు ట్రంప్ మామ? బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదండి. ఎప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం యుద్ధాలు ఆగిపోతాయండి? ఎక్కడలా ఆగుతాయి? ఇప్పుడు వరకు ఆగిన ప్రతి యుద్ధము బ్లెస్సింగ్ వల్లే ఆగింది. ఎవరు బ్లెస్సింగ్? ఎందుకండి ఇందాక వాళ్ళిద్దరు కొట్టుకుని బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఏ యుద్ధమైనా సరే, అలాంటి యుద్ధమైనా ఎప్పుడైనా కానీ బ్లెస్సింగ్ తీసుకోండి. అది ఇంతవరకు రాలేదు. యుద్ధం ఆగదు. యుద్ధం ఆగాలి అంటే బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఎవరు వచ్చిన పర్లేదు బ్లెస్సింగ్ తీసుకోవాలి. అలా ట్రంప్ వస్తే ట్రంప్ ఫస్ట్ బ్లెస్సింగ్ దొరికింది అనుకోండి, ఆయన ట్రంప్ గెలిచారు కదా. అవును, మధ్యలో అలా భయపడతారు. మాట్లాడచ్చా? ఇన్ని ప్రశ్నలు ఒకసారి నేను ఆన్సర్ చేయలేదు. అమెరికాలో ఎవరో ఇంకొక ఆమె గెలుస్తుంది అనుకున్నారు. ఆమె గెలవలే, కమలా అత్త. ఆమె కూడా మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కమలా ఏమన్నారండి? అత్త. కమలా అత్త. నీకు అత్త అయి ఉండొచ్చు, మా అందరికి అత్త కాదు కదా, మాకు పిల్ల అయి ఉండొచ్చు కదా. ఆమె కూడా మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నారు. ఎందుకు గెలవలేదు? ఆవిడ బ్లెస్సింగ్స్ లేవండి. ఆవిడ ఎప్పుడు ఒకసారి చెప్పుకున్నారు. ఆవిడ ఉన్నాయని చెప్పుకున్నారు అంతే. ట్రంప్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, గెలిచాడు. ఆవిడకి తీసుకోలేదు, గెలవలేదు. 2 సార్లు మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఎవరు? ట్రంప్. అవునండి, మధ్యలో 4 ఏళ్ళు రాలేదు, ఓడిపోయాడు కదా, చూసారు కదా. సరే, ట్రంప్ ఎలక్షన్స్ వదిలేయండి. కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారండి. నేను ఎలక్షన్స్ లో మీ పార్టీ 175 సీట్లు ఏదో అన్నారు. అంటే 100 వరకు చేద్దాం అనుకున్నాం కానీ 175 చేసేస్తాం. కానీ మీకు ఎన్ని ఓట్లు వచ్చాయండి పోయినసారి ఎలక్షన్స్? మీరు ఓట్లు అడుగుతున్నారా, సీట్లు అడుగుతున్నారు? ఈ ప్రశ్నలు బాగా అడిగే వాళ్ళు పెట్టరండి, మీకు తెలుసండి. మంచి ప్రశ్నలు అడిగే వాళ్ళు పెట్టరు. పాల్ గారు నాకు మంచి ప్రశ్న. ఓట్లు సీట్లు శతాబ్దం దశాబ్దం ఎందుకంటే ఎంతకంటే మీకు ఓట్లు ముందు, సీట్లు ముందు మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దామండి. ఎన్ని ఓట్లు? మీకు ఓట్లు అడుగుతున్నారు అంతే కదా. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. నేను చెప్తాను మీకు ఏం జరిగింది. 22 మంది వెళ్తే 5 ఓట్లు వచ్చాయి.
మీకు అనిపిస్తుంది కదా అలాగే 17 మంది వేయలేదని నేను అలాగే అనుకున్నాను, కానీ అది కాదండి. రష్యా వాళ్ళు యుక్రెయిన్ యుద్ధం అడిగారు కదా వీళ్ళు, వాళ్ళు ఈవీఎం లో చిప్స్ పెట్టారు. ఇందాక ఆయన చెప్పారు చూడండి, విత్తనాలు వేస్తే 100 వస్తాయి, 300 వస్తాయని. ఎవరు ఆయన విత్తనాలు పొద్దున ఎవరు చెప్పారండి, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో అలాగే అండి, ఈ 22 మంది దాదాపు 15,000 మందికి తీసుకుని వెళ్ళారు 2 లారీల్లో. కానీ మనం చూస్తే మాకు 5 ఓట్లే వచ్చాయి. రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఈవీఎంస్ చిన్న చిన్న చిప్స్ పెట్టేసి ఓట్లను తీసేసుకున్నారు. రష్యా యుక్రెయిన్, మీరు ఇందాక యుక్రెయిన్ కూడా అన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. అంతే అండి. ఏం చిప్స్ పెట్టారు? చిప్స్ అండి, లేస్. ఇంకొక ప్రశ్న ఉందండి మాకు. నాకు తెలిసిన చిప్స్ తప్పుతాయి. మా వాళ్ళందరూ అక్కడ భారతదేశంలో మనబడి పెడదాం అనుకుంటున్నారు. అక్కడ పెట్టినప్పుడు ఉపాధ్యాయులకి జీతాలు ఇచ్చి పెట్టుకుందాం. అమెరికాలో అయితే అమెరికాలో ఇస్తున్నారు జీతాలు. లేదండి. మరి ఇండియాలో ఎందుకు ఇస్తారండి? వీళ్ళందరూ అడగరు. వీళ్ళందరూ వాలంటీర్లు. ఎవరికి కొట్టండి గట్టిగా, మీకు కావాలంటే అడగండి. ఇండియాలో జీతం ఇస్తాము అనుకుంటున్నామండి. దానికి దగ్గర దగ్గర 5 కోట్లు అవుతుంది. మేము బాగా విరాళాలు ఇస్తారని, బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. 5 కోట్ల? అవునండి. ఎవరండి, నేను ఎవరిని అడుగుతారు? మీరు 5 లక్షల కోట్లు అడగాలి. 5 కోట్లు అడిగితే ఎవరు ఇస్తారండి? 5 లక్షల కోట్లు. మీరు 5 లక్షల కోట్లు అడిగితే ఎవరు? నా కెపాసిటీ చూసి మీరు ఎక్కువ అడుగుతారు అనుకున్నాను. మరి 5 కోట్లు అడిగితే నేను ముందు 5 కోట్లతో బ్లెస్సింగ్స్ ఏంటి సార్? ఇవ్వరండి. 5 లక్షల కోట్లు అడిగితే కావాలని, లేకపోతే వదిలేయండి. సరేనండి, ఇది రాజు గారికి చెప్తానండి. ఆయన మీరైతే యూరోప్ లో పెట్టండి, డబ్బులు ఉన్నాయి. యూరోప్ లో ఎట్లా డబ్బులు వస్తాయండి? యూరోప్ లో మీకు కోట్లు అనేవి ఎలా వస్తాయని అడగకూడదు. ఎన్ని లక్షల కోట్లు చాలా మంది. అంటే మీరు యూరోప్ కి ఇవన్నిటికీ ఒక విమానంలో వెళ్తుంటారండి? వీటికి ఒక విమానం ఎవరిని ఎన్ని ఉన్నాయండి తెలుసా విమానం? 2 AK-47 ఉన్నాయండి. విమానం కాదండి. ఇప్పుడు నాకు తెలుసు. నాకు తెలుసు, ఊరికే చెప్తున్నా. నీలిమి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? నీలిమి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? ఆడు విమానంలో వెళ్ళిపోయారు. నాకు తెలుసు. హ్యూస్టన్ లో హ్యాంగర్ లో విమానం హ్యూస్టన్ లో హ్యాంగర్ లో AK-47 ఉంది. డాలస్ లో మారుస్తున్నారు. అక్కడ లొకేషన్ బాగుంది. సరేనండి, కేఏ పాల్ గారు. పాల్ గారు, నాకు ఒక ప్రశ్న అండి. నాకు ఒక ప్రశ్న. సెల్ఫీ కుర్రాడికి కూడా ప్రశ్న వచ్చేసి మీడియా వాళ్ళకి ఒక ప్రశ్న అండి. మీడియా వాళ్ళ ప్రశ్న. మీరు ఎక్కడి నుంచి? ఏ పేపర్ అండి? ఏ పేపర్? వాషింగ్టన్ పోస్ట్? కాదండి, టీవీ 27. టీవీ 27. అవునండి. ఇలాంటి వాటికి మేము చేయమని బట్ అడగండి. ఒక అంటే క్లిష్టమైన ప్రశ్న. కుర్రాడు బాగా సరిపోదండి, మంచి దాంట్లో పని చేయాలి. అంటే ఇప్పుడు టీవీ 97 ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మేము H1B లో ఉంటాం కదండి, మీతో ఫోటో కనుక దిగితే మాకు జీసీ ఇస్తారండి? అన్డాక్యుమెంటెడ్ చెప్పాను కదా ఇందాక మీకు. Undocumented. ఇండాక్యుమెంట్ ఉంటే నా ఫోటో తీసుకుని మీరు చేయొచ్చు. అదేదో లెటర్ హెడ్ అన్నారు. లెటర్ హెడ్ మీద నా ఫోటో ఉంటే సరిపోతుంది. శాంతి గారి సిగ్నేచర్ తీసుకుని. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అంటే పీస్ అంటే శాంతి అని తెలియదండి. అక్కడ ఇంకో ప్రశ్న అడుగుతున్నారండి. ఆ విమానం ఎంతమందిని ఎక్కించుకోగలనండి? ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఆపడానికి వెళ్ళాను. ఆ విమానం ఎవరికి ఇవ్వట్లేదు. ఆ నీలిమ గారు రాగానే, వీర కంబాల గారు నీలిమ గారు రాగానే దాంట్లో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.